సండే స్కూల్ జరుగుతూ ఉందంటే ఆ చర్చికి ఇట్లానే మన చర్చికి ఎదురుగా ఒక మాస్టర్ గారు ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. పిల్లలు ప్రతి వారం సండే స్కూల్కి వెళ్ళి టీచర్ గారు చెప్పడం ఆయన బాగా మైకులో వింటూ ఉండాడు మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారు గబగబా ఒక వారం పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోవాలని సండే స్కూల్ దగ్గరికి వచ్చాడు. వచ్చి సండే స్కూల్ క్లాస్ జరుగుతూనే ఉందంట. ఆఖరిలో ఉన్న పిల్లని పిలిచి ఒక ప్రశ్న అడిగి పోదామలే, వాడు సమాధానం చెప్తే వెళ్ళిపోదామని అనుకున్నాడంట. అరే బాబు, ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారా అన్నాడంట. వాడు బిత్తరపోయి ఏడుస్తున్నాడంట. ఎందుకురా నువ్వు ఏడుస్తుంది? నేనేం అడిగాను? ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారా అని అడిగితే ఏడుస్తున్నావేందిరా అంటే, ఈ తతంగం అంతా టీచర్ గారు, సండే స్కూల్ టీచర్ గారు చూస్తున్నారు. మాస్టర్ గారు ఏంది పిల్లని ఏడిపిస్తున్నారు అన్నే అనింది. ఏమా పిల్లని ఏడిపిస్తున్నారు ఏంది అంటే, ఏమనలేదు టీచర్ గారు, నేను ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారా అంటే వాడు పెద్దగా ఏడుస్తున్నాడంటే, ఈ టీచర్ అనిందంటే వాడు మంచి పిల్లోడు అట్లాంటి పనులు చేయడండి అనిందంట. ఈయన బిత్తరపోయాడంట. ఒరే స్వామి, పిల్లోడిని అడిగితేమో పిల్లోడేమో ఏడ్చాడు, అది టీచర్ గారికి తెలిసి వాడు మంచి పిల్లోడు, వాడు అట్లాంటి పనులు చేయడని చెప్పి అమ్మో ఇట్లా ఉందని చెప్పి ఆయన దిగులుతో చర్చిలో నుంచి బయటకు వెళ్తుంటే ఆ సంఘ పెద్దలు ఎదురయ్యారంట. ఏంది మాస్టర్ గారు, ఏంది వచ్చి నిరాశకి వెళ్తున్నారు, ఏంది చర్చికి వచ్చి నిరాశకు పోతున్నారంటే, ఏం లేదయ్యా, బాగా ఆదివారం చర్చి జరుగుతుందని వస్తే ఎరికో కూడా ఎవరు పగలగొట్టారని పిల్లోని అడిగితే వాడేం పెద్దగా ఏడ్చాడు. ఆ తతంగం టీచర్ గారు చూసి వాడు మంచి పిల్లోడు అండి, వాడు అట్లాంటి పనులు చేయడనింది, అందుకని బాధతో వెళ్తున్నారంటే ఆ సంఘ పెద్దలు అన్నారంట, ఎవరు పగలగొడితే పగలగొట్టారులేండి, రేపు కమిటీ మీటింగ్లో పెట్టి మరలా కట్టించేద్దాంలే అని అన్నారు. దానికి ఆయన ఇంకా బిత్తరపోయాడంట. అంటే పిల్లలకి లేదు వచ్చే జ్ఞానం, దేవుని జ్ఞానం టీచర్కి లేదు. అటు చూస్తే అట్టుండబాకండి. సిబిసి అంటే వాక్యం బాగుండాలి. హల్లెలూయా. దేవుని వాక్య జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. వాక్యం అనే బావులు త్రవ్వాలి మనం. హల్లెలూయా. వాక్యం దానికి ఏ పేరు పెడితే మనం కూడా దానికి అదే పేరు పెట్టాలి. ఇది పాపం అంటే పాపమే. అశ్లీల దృశ్యాలు చూడటం పాపం, బైబిల్ చెప్తుంది, అది పాపమే. నగ్నంగా ఒక స్త్రీని చూడటం పాపం, నగ్నంగా ఒక పురుషుని చూడటం పాపం, అది పాపం అంటే పాపమే. పొరుగువాని భార్యను ముట్టువాడు శాపగ్రస్తుడు, అది పాపం అంటే పాపమే. వాక్యం ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టాలి. కరువులో ఫలించాలంటే వాక్యం అనే బావులు